ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితం దేని ద్వారా, ఎవరి ద్వారా నడిపింపబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నడిపింపులో ఉన్నామా, లేకపోతే మనుషుల నడిపింపులో ఉన్నామా? పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో ఉంటే జీవితం ఎంత బలంగా మారుతుందో తెలుసుకోవాలని ఆశగా ఉంటే ఈ వాక్యాన్ని వినండి, ఈ ప్రార్థనలో మీరు పాల్గొనండి. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి అయిన దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామాన్ని బట్టి ప్రభా, మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని నేను బ్రతిమలాడుతున్నాను తండ్రి. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు ప్రభా, వీటన్నిటిని పేరు పేరున మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాను తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ప్రణీత్, ప్రీతి, ప్రవీణ్ కుమార్ ప్రభా, వారి వివాహాలు, ఉద్యోగాల కొరకే, ప్రసన్న ఉద్యోగం కొరకే, రవి పర్మనెంట్ జాబ్ కొరకే, రాజేష్, విప్లవ, కుమారి సంతానం కొరకే, సుధాకర్ గారు మంచి ఆరోగ్యం, సొంత గృహం కొరకే, తోమా గారు ఉద్యోగం కొరకే, సునీత గారు వివాహం కొరకే, విజయ్ కుమార్ వివాహం, వినయ్ కుమార్ వివాహం కొరకే, సునీత గారు సుఖప్రసవం కొరకే, ప్రభా సజీవ్ బీటెక్ చదువుతున్నాడు, మంచి భవిష్యత్తు, మంచి సాక్ష్యం కొరకే, అక్షయ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, మంచి చదువు, మంచి భవిష్యత్తు, మంచి సాక్ష్యం కొరకే, జాన్ బాబు గారు కుటుంబం కొరకే, అభినవ్ రూపస్ ఐఏఎస్ ర్యాంక్ కొరకే ప్రభా, అనిల్ కుమార్ ఉద్యోగం లోతైన రక్షణ అనుభవం కొరకే, రమేష్ మంచి ఆరోగ్యం కొరకే, సుధారాణి గారు సంతానం కొరకే ప్రభా, రోజ్ మేరీ గారు ప్రభా లేచి నడువునట్లుగా ప్రభా, మేరీ రీనా గారు ఉద్యోగం వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వీరందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మీ ఆత్మ ద్వారా నడిపింపబడితే మా జీవితాలు ఏ విధంగా ఉంటాయో అని తెలుసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఈ రక్షణ సువార్త ద్వారా కల్పించారు ప్రభా. దానిని బట్టి ఎంతో వందనాలు. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయం చేసిన ఈ బిడ్డలను బట్టి ప్రభా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డలు ప్రభా మిస్టర్ అండ్ మిస్సెస్ ఎల్ విజయరాజు గారు, ఎలీషా రాణి గారి కొరకే, వారు విజయవాడ కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు. వినయ్ వారి కుమారుడి యొక్క బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. ఈ కుటుంబాన్ని దీవించండి. అదేవిధంగా విజయరాజు గారు, ఎలీషా రాణి గారి కుమార్తె వినీలా గారి కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో మన జీవితాలు ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందో అని తెలుసుకునే గొప్ప అవకాశాన్ని ఈ కుటుంబం ద్వారా మీరు దయచేసినందుకు ఎంతో వందనాలు. ఈ కుటుంబం కూడా ప్రభావ మీ ద్వారా ప్రేరేపింపబడి ముందుకొచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వీరు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఎవరైతే ఈ రక్షణ సువార్త వింటున్నారో, ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోవాలని ప్రభా వారు సిద్ధపడ్డారో, ఎవరైతే రక్షణలో బలపడాలని సిద్ధపడ్డారో, ఎవరైతే ప్రభా ఈ వాక్యం వింటున్నారు ప్రభా, మీ ద్వారా ప్రేరేపింపబడి వారందరికి ఇస్తున్న వాగ్దానము తండ్రి, నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. అదేవిధంగా కోప్పడుడి గాని పాపం చేయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరులాగున ఈ ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించే అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి దీవించమని మేము వేడుకుంటూ, ఏ కుటుంబాలు అయితే కట్టబడుతున్నాయో, ఏ కుటుంబాలలో అయితే రక్షణలో బలపడబోతున్నాయో, ఏ వ్యక్తిగత జీవితం, ఏ వైవాహిక జీవితం అయితే ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం వారి జీవితాల్లో స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడతాయో వారందరినీ ఈ గొప్ప కార్యం ఈ రోజు ముందుకు వచ్చి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని ప్రాముఖ్యంగా ఈ రోజు బర్త్డే జరుపుకునే బిడ్డని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతో మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెను చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబము, మీ వ్యక్తిగత జీవితం, మీ వైవాహిక జీవితం ఎలా ఉన్నాయి? ఎవరి ద్వారా నడిపింపబడుతున్నాయి? ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. మీరు మాతో పంచుకుంటే మాకు తెలుస్తాయి. కానీ ఎవరి ద్వారా నడిపింపబడుతున్నాయి అనేది ప్రాముఖ్యంగా మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఈరోజు మీరు ఆలోచించవలసింది, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో మనం జీవిస్తున్నాము. మానవుడు చేసే ఒక పెద్ద తప్పేంటిదో తెలుసా? దేన్ని ఏదైతే వాడుకోవాలో దాన్ని పూజిస్తున్నాడు, దేన్నైతే పూజించాలో దాన్ని వాడుకుంటున్నాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? దేన్నైతే వాడుకోవాలో దాన్ని పూజిస్తున్నాడు, దేన్నైతే పూజించాలో దాన్ని వాడుకుంటున్నాడు. దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం, దేవుణ్ణి మనం ఆరాధించట్లేదు. అవసరాన్ని బట్టి దేవుడి దగ్గరకు వచ్చి, అవసరాన్ని బట్టి దేవుని స్తుతించేసి, అవసరం తీరిపోయాక, కోరుకున్నది జరిగిపోయాక, ప్రార్థన ఆలకింపబడ్డాక
లోకం వైపు చూసే విధంగా మనం జీవిస్తున్నాం. కానీ ఈ దృశ్యంలో మీరు చూడండి, ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తే ఫిలిప్పీన్ దేశంలో వరదలు వచ్చాయి. వరదలు వస్తే వారు చేసిన పని దేవుణ్ణి స్తుతించడం మాత్రం వారు ఆపలేదు. ఆ వరదలలో ఆ నీళ్లలోనే నిలబడి దేవుణ్ణి స్తుతించడము అనేది జరుగుతుంది. ఈరోజు మానవుడిగా మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి. చినుగులు పడ్డాయి, కొంచెం తుమ్మాము, కొంచెం దగ్గాము అంటే సంఘం మానేస్తాం, ప్రార్థనలు మానేస్తాం, అయ్యో బాలేదు కదా అనే విధంగా ఉంటాం. తుఫాను వచ్చినా కూడా వీళ్ళందరూ చూడండి, ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా సంఘంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మీరు ఎవరేమనుకోరు కదా అంటే ఇంకొక వీడియోని చూపెడతారు. ఎవరేమనుకోకూడదు, మీరు నన్ను తిట్టుకోకూడదు కూడా. తర్వాత ఈ వీడియోని చూడండి, మనుషులందరూ ఆరాధిస్తున్నారు. వీటితో పాటు ఎవరు ఆరాధిస్తున్నారు? ఒక కుక్క మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదనగా, దేన్నైతే ఆరాధించాలో దానిని వాడుకుంటున్నాం, దేన్నైతే వాడుకోవాలో దాన్ని ఆరాధిస్తున్నాం. సింపుల్గా చెప్పండి, వాట్ వీ హ్యావ్ టు యూజ్ వీఆర్ వర్షిపింగ్ దట్, వాట్ వీ హ్యావ్ టు వర్షిప్ వీఆర్ యూజింగ్ దట్. అది ఈరోజు మానవుని జీవితంలో, అతి ముఖ్యంగా క్రైస్తవుని జీవితంలో అయిపోయింది అనేది మనం గ్రహించాం. అలాంటి పరిస్థితుల్లో మీరుంటే మీ కుటుంబం, మీ వైవాహిక జీవితం, మీ వ్యక్తిగత జీవితం, మీ ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడకుండా మీ అవసరాలను బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీ మనస్తత్వాలు, మీ ఆలోచనలు, మీ కోరికలు బట్టి నడిపింపబడుతుంటే, అలాంటి నడిపింపులో మీరు ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మీరు ఉండాలి అని చెప్పి మీ ప్రియతమ అన్న జోషన్న గారు, మనందరి కుటుంబంలో ఒక సభ్యుడిగా, ఒక అన్నగా, అందరి ఆత్మీయ జీవితంలో ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులు అనే ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేస్తున్నందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీ జీవితాల్లో దేవుడు నడిపింపులో ఉండాలి. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతోని, సత్యముతోని దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఒక వాడుకునే వస్తువులాగా వాడుకోకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిశుద్ధతతో మీరు ఆరాధించాలి. వాడుకునే వాటిని ఆరాధించకుండా ఆత్మీయంగా మీరు జీవించే అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈరోజు యెషయా గ్రంథం 44వ అధ్యాయాన్ని ధ్యానిస్తాం. 43వ అధ్యాయంలో నేను 4 విషయాలు చెప్తూ వచ్చాను, మీరు ధ్యానించారు. తర్వాత సంఘం గురించి నేను చెప్తూ వచ్చాను. ఈరోజు నేను చెప్పేది యెషయా గ్రంథం 44వ అధ్యాయం. 43వ అధ్యాయము చివరి వచనం ఏ విధంగా ముగిసింది చూడండి ఒకసారి. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసి తిని. దేవుడు ఏం చేశారు? యాకోబుని శపించి తిని అనే ఒక దాంట్లో ముగిసింది. కానీ 44వ అధ్యాయంలో మీరు గమనిస్తే, మొదటి 5 వచనాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే, ద కంక్లూజన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ బీయింగ్ డన్ విత్ ఎ ప్రామిస్ దట్ గాడ్ విల్ ఫిల్ us విత్ హోలీ స్పిరిట్ అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, మీరు ఒక్కసారి 44వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఒకసారి చూద్దాం. నీ సంతతి పైన ఆత్మని కుమ్మరించదని. మొదటి పాయింట్ నేను చెప్పేది ఈరోజు గమనిస్తే, నేను 4 పాయింట్లు చెప్తాను, ప్రాముఖ్యమైనది మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 పాయింట్లో మొదటి పాయింట్, హీ విల్ ఫిల్ us విత్ హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దీవిస్తారు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది మీరు గమనించాలి, ఫిల్స్ us అప్. దేని ద్వారా దేవుడు మన జీవితాన్ని దీవిస్తారు? మీరు ఇక్కడ గమనిస్తే, దేవుని ఆత్మని మన సంతతిపై, మనపై కుమ్మరించేదను అనే మాట రాయబడ్డది. సో ఫస్ట్ పాయింట్, ఫిల్స్ us అప్. దేవుడు దేని ద్వారా మనల్ని దీవిస్తారు, దేని ద్వారా మన జీవితాన్ని కుమ్మరిస్తారు అనగా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరిస్తారు అనే మాటని ఇక్కడ మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరిశుద్ధాత్మ అనేది ఏదో చిలకరింపుతోని, పరిశుద్ధాత్మ అనేది ఈ విధంగా నింపడం కాకుండా ఆయన కుమ్మరించేదను అనే మాట ఇక్కడ రాయబడింది. ఎస్, నా జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మన జీవితాల్లో ఎంతో అవసరం. అక్కడ ఒక మాట రాయబడింది కదా, మీరు చాలామంది గమనించండి,
జషూరన్ అనే మాట రాయబడింది ఇంగ్లీష్లో. తెలుగులో యశూరును అని ఉంది, ఇంగ్లీష్లో జషూరన్ అని ఉంది కదా. దీనికి మీనింగ్ ఏంటిదంటే ద అప్రైట్ వన్, అనగా ఇశ్రాయేలు ప్రజలు. మీరు ఇక్కడ గమనించాలి, ఏ ఇశ్రాయేలు ప్రజలైతే వారి తప్పును వారు తెలుసుకొని తిరిగి వస్తున్నారో, ఆ తిరిగి వచ్చి తనని వారు తగ్గించుకునే విధంగా ఉన్నారో, అలాంటి ప్రజలు, ఏ ప్రజలైతే దేవుడికి అవిధేయులుగా జీవించారో, ఏ ప్రజలైతే దేవుడి యందు అవిధేయులుగా జీవించి పాపము చేశారో, అలాంటి ప్రజలని దేవుడు ఏమని పిలుస్తున్నారు? నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకు. అనగా నేను ఏర్పరచుకున్నాను, నా ప్రియుడవి నువ్వు, కాబట్టి నువ్వు భయపడకు అనే మాట ఇక్కడ రాయబడటం గమనించగలగాలి. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట అన్నమాట ఏంటిదనగా, ఆత్మ లేనివాడు, పరిశుద్ధాత్మ లేనివాడు ఎలాంటి వాడు తెలుసా? ఒక పడవ సముద్రంలో వెళ్ళేటప్పుడు అది గాలి ద్వారా నడిపింపబడుతుంది కదా. ఆ గాలి లేకుండా బ్రతకడము అనే విధంగా రాయబడింది. ఒక బొగ్గు మంట లేకపోతే దానికి ఏ విధంగా ఉంటుందో, ఆ మంట రాకుండా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనే మాట. ఈ రోజుల్లో నేను చెప్పే మాట ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫోన్ ఉంది, సిమ్ కార్డ్ ఉంది, నెట్వర్క్ లేకుండా ఉండడాన్ని బట్టి కదా. అనగా శరీరం ఉంది, రక్షణ అనే మాట మనం ఉన్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడకుండా ఉంటే మన జీవితాలు ఏ విధంగా నడిపింపబడతాయి? ఫోన్ ఉంది, బ్యాటరీ ఉంది, సిమ్ ఉంది, కానీ నెట్వర్క్ లేకపోతే ఏ విధంగా ఉంటుందో మన బ్రతుకులు ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి నేను చెప్పే మాట గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నడిపింపబడాలి. దేవుడు ఇక్కడ హీ ఫిల్స్ us up, అనగా ఆయన ఏ విధంగా మనల్ని నింపుతాను అంటున్నారు, అనగా పరిశుద్ధాత్మ దేవుడితో మనల్ని కుమ్మరిస్తాను అనే మాట ఇక్కడ మనం గమనించగలగాలి. ఇంకొక మాటని ఇక్కడ మనం గమనిస్తే ఒక్కసారి 3వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నారు? ఆయన పరిశుద్ధాత్మతోనే కాదు కుమ్మరించేది, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నారు. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుడు ఈరోజు మన జీవితాలు గమనించాలి, మనం నడిపింపబడాలి. ఏ విధంగా నడిపింపబడాలి? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపింపబడతామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, ఆ ఆత్మ ద్వారా మనల్ని దీవిస్తారో, మనం ఆశీర్వదింపబడతాము అనేది మనం గమనించాలి. అక్కడ రాయబడ్డ మాట, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు. అంటే ఈరోజు మన జీవితాలు గమనించండి, ఎప్పుడైతే మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఉంటాయో, మన జీవితాలు ఎండిపోయిన జీవితాల్లాగా ఉంటాయి. పేరుకి బ్రతుకుతుంటాం, పేరుకి ఫోన్ ఉంది, బ్యాటరీ ఉంది, సిమ్ ఉంది, పనికి రాకపోతే కదా, దేనికి పనికిరాదు. అది కేవలం ఏదో మన వీడియో గేమ్లు ఆడుకోవడానికో, లేకపోతే నార్మల్ వీడియోలు చూడడానికి కానీ సంప్రదింపలు లేకపోతే చాలా ప్రమాదకరం. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట మీరు జీవితాలు గమనించాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దీవింపబడితే మన జీవితాల్లో ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అనేది మనం గమనించాలి. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియోని నేను చూసినప్పుడు నేను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మీరు గమనించాలి. ఈ వ్యక్తి పురుషుడు, కానీ స్త్రీ వేషం వేసుకొని, స్త్రీ అలవాట్లు, స్త్రీ ఆవభావాలు, స్త్రీ యొక్క ప్రవర్తనతో జీవిస్తున్నాడు. ఎంత భయంకరంగా ఆయన నాట్యం ఆడుతున్నాడంటే, అది చూడడానికి కూడా అసహ్యంగా ఉండే నాట్యాలు అతను చేస్తున్నాడు. ఈ నాట్యం ఆడుతున్నప్పుడు ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను దర్శించారు. ఆయనను దర్శించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయింది అనంటే, మీరు గమనిస్తే పరిశుద్ధాత్మతో దీవింపబడమే కాకుండా ఆయన జీవితాన్ని మార్చుకొని తిరిగి మగవాడిగా బ్రతకడము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో జీవించడము, ఆయన వాక్యాన్ని ప్రకటించడము అనేది జరిగింది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఎస్, ఈరోజు ఇలాంటి వారు అనేకులు ఉన్నారు. పురుషులకి స్త్రీ కోరికలు ఉంటాయి, స్త్రీకి పురుషుల కోరికలు ఉంటాయి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా. కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దీవింపబడతామో మన జీవితాలు దీవింపబడతాయి. ఎండిపోయిన జీవితాలు చికిరించే విధంగా, దాహం కలిగినప్పుడు దాహం తీర్చబడే విధంగా దేవుడు మనల్ని దీవిస్తారు అనేది గమనించాలి. ఎందుకు ఈ వ్యక్తిని చూడండి, ఎంత మనము చూడడానికి కూడా అసహ్యంగా ఉండే విధంగా ప్రవర్తిస్తున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కుమ్మరింపబడ్డాడు. చిలకరింపులు లేకపోతే ఫలానా గాడ్ poured out his spirit in him. దేవుడు ఆయన దర్శించగా ఆయన జీవితాన్నే మార్చుకొని వాక్యం ప్రకటించే వ్యక్తిగా తిరిగి పురుషుడుగా అతను మారిపోయాడు. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించాలి, ఆయన మన జీవితాన్ని ఆత్మ ద్వారా నింపి మనల్ని ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు అనేది గ్రహించాలి. హీ ఫిల్స్ us up with spirit, he will bless us. చివరిగా మనం గమనిస్తే 4వ వచనం, నేను యెహోవా వాడును అనే మాట. హీ ఫిల్స్ us up with spirit, he will bless us and he will identify us. మనము దేవుని బిడ్డలమని ఆయన గుర్తిస్తారు అనేది గ్రహించాలి. కాబట్టి మీరు గ్రహించండి, 43వ అధ్యాయం చివరి వచనంలో శపింపబడ్డారనే మాట రాయబడ్డది.
44వ అధ్యాయం వరకు వచ్చే వరకు ఆయన ఆత్మ ద్వారా మనల్ని దీవిస్తారు. ఆయన ఎండిన వాటిని దీవించే దేవుడు, ఆయన మనల్ని గుర్తించే దేవుడు అనేది మనం గ్రహించాలి. సో ఈ మొదటి 5 వచనాలలో మీరు గమనించండి, హీ విల్ ఫిల్స్ us up with spirit, he will bless us and he will identify us as his own అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, దేవుని వాక్యము చేత మనము ముద్రింపబడితిరి. అనగా నా జీవితంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడతామో, ఎప్పుడైతే ఆ ఆత్మ ద్వారా నడిపింపబడ్డప్పుడు మనం ఆశీర్వదింపబడతాం. ఎండినవి చిగురించే విధంగా, ఎండిన వాటిల్లో నీళ్లు ప్రవహించే విధంగా, మన దాహము తీరే విధంగా ఉంటాయి. దేవుడు మనల్ని సొంతగా గుర్తిస్తారు, మనల్ని ముద్రింపజేస్తారు ఆయన బిడ్డలుగా అనేది మనం గ్రహించాలి. ఈరోజు మీరు ఆలోచించండి, మనలాంటి పాపులు ఫలానా సంబంధికులు ఫలానా వారికి చెందిన వారమని చెప్పుకోవడానికి కూడా చాలామంది వెనకాడుతుంటారు. నా కుమారుడు, నా కూతురు, నా తల్లి, నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా మన పాపపు జీవితాన్ని బట్టి ఇష్టపడని ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు అంటున్న మాట మీరు గమనించాలి, మీరు నావారు అని చెప్పి దేవుడు అంటున్న మాట. ఈరోజు ఈ వీడియోలో చూసినట్టు ఇలాంటి వ్యక్తిని నా కుమారుడు అనిపించుకోవడానికి మనం ఇష్టపడం. కానీ దేవుడు ఇలాంటి వ్యక్తి జీవితాన్ని మార్చారు. వీడు నావాడు అనే విధంగా దేవుడు గుర్తించారు కాబట్టి, ఆయన ఆత్మ ద్వారా ఆయనని కుమ్మరించి దీవించారు కాబట్టి, ఆయన జీవితంలో ఉన్న లోపాన్ని తొలగించి దేవుడి కొరకు జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించారు. ఈరోజు దేవుడు నిన్ను కూడా ఆ విధంగా దీవించి ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు. దేవుడు ఆయన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నారు. రెండో పాయింట్ మనం గమనిస్తే, ఫస్ట్ పాయింట్ ఫిల్స్ us up, రెండో పాయింట్ ఫైట్ ఫర్ గాడ్ అనేది మనం గమనించాలి. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఆయన మొదటివారు, ఆయన కడపటివారు, మీరే నా సాక్షులు. అనగా ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనించాలి. ఈ వాక్యం ఎవరున్నా మీరు ఫీల్ కాకండి, నేను చెప్పే వాక్యం కొంచెం బుద్ధితోని, వివేచనతోని, ఆలోచనతోని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి ఎన్నడూ కూడా దేవుడు కాలేడు, ఒక మనిషి ఎన్నడూ కూడా దేవుడు కాలేడు. కానీ దేవుడు మనిషి అవ్వగలుగుతారు. ఈ మాట క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. ఒక మనిషి ఎన్నడూ కూడా దేవుడు కాలేడు, కానీ దేవుడు మనిషిగా రాగలుగుతాడు, మనిషి అవ్వగలుగుతాడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటిదనగా, మనం దేవుడికి సాక్షులుగా ఉండాలి. ఉన్నామా? మనం దేవుడికి సాక్షులుగా ఉండాలి అని అన్నప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ ఈ లోకంలో దేవుడికి సాక్షులుగా ఉండాలంటే ఎన్ని శోధనలు ఉన్నాయి, ఎన్ని పోరాటాలు ఉన్నాయి, ఎన్ని యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతగా ఒత్తిడి, ఎంతగా బాధ్యతలు ఉన్నాయి అని మీరు అనొచ్చు. నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడతామో మనం ఆశీర్వదింపబడతాం, మనం గుర్తింపబడతాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుడి కొరకు నిలబడాలి, దేవుడి కొరకు పోరాడాలి. ఎలా పోరాడాలి అంటే మనుషులతో కాదు, ఇంట్లో భార్యతోనో, భర్తతోనో, తోబుట్టులతో, కుటుంబంలో, సంఘంతో కాదు పోరాడవలసింది, ఇహలోక సంబంధమైన వాటితో. మనం పోరాడేది మనం కనపడని ఒక సైన్యముతోని. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డట్టు కనపడని సైన్యముతోని, సైన్య సమూహముతోని మనం పోరాడాలి. కానీ మనం చేసే తప్పేంటి మీరు ఆలోచించండి. దేన్నైతే మనం పూజించాలో దాన్ని వాడుకుంటున్నాం, దేన్నైతే వాడుకోవాలో దాన్ని మనం పూజిస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనుషుల్ని పూజించే రోజుల్లో ఉన్నాం, మనుషుల్ని ఆరాధించే రోజుల్లో ఉన్నాం. ఈ రోజుల్లో మనం మనిషిని దేవుడుగా చేసే రోజుల్లో ఉన్నాం. ఈ రోజుల్లో మనిషి తయారు చేసినవి పూజించే రోజుల్లో ఉన్నాం. కానీ మనిషిని తయారు చేసిన దేవుడిని మాత్రం మనము పూజించట్లేదు. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే, ఈ వీడియోని చూడండి. ఈ వీడియో కోపా అమెరికా అని ఫుట్బాల్ ప్రారంభమైంది. ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిట్లో అక్కడ జరిగే ఒక ఈ ఫుట్బాల్ కాంపిటీషన్, సాకర్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ ప్రారంభోత్సవ రోజు మీరు గమనించండి, అర్జెంటీనా ఇంకా కెనడా మిడిల్లో జరుగుతున్న ఆ ప్రారంభపు రోజు. అర్జెంటీనా అనగానే మెస్సీ అనే వ్యక్తి, ఫుట్బాల్ ప్లేయర్స్ యవనస్తులకు బాగా తెలుసు, సాకర్ ప్లేయర్ వాడేవాళ్ళకి ఆ మెస్సీ ఉన్న దేశం. ఇది ప్రారంభోత్సవము నాట్యాలతోనో లేకపోతే సినిమా స్టార్లతోనో వీటితోనూ ప్రారంభించలేదు. ఇది ప్రారంభము దేవుని యందు ప్రార్థన చేయడంతో ప్రారంభింపబడ్డ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ వ్యక్తి చేసిన ప్రార్థన నేను విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం నా జీవితాల్లో కలిగింది. ఎందుకనగా ఈ వ్యక్తి చేసిన ప్రార్థన నా హృదయానికి తాకింది. ఎవరండి ఇంత ధైర్యం చేసింది? దేవుడు కొరకు నిలబడాలి, ఎవరేమనుకున్నా పర్వాలేదు, కాబట్టి నేను మనిషి పూజ చెయ్యను, మనిషి ద్వారా నేను ఈ విధంగా ఉండను, మనిషిని మెప్పే విధంగా ఉండను, ఏదున్న ఘనత, మహిమ, ప్రభావాలు దేవాతి దేవుడికే చెందాలి అనే విధంగా
అక్కడున్న అధికారులంతా ప్రార్థనతోని వారు ప్రారంభించారు ఈ ఆటని, ఈ ఫుట్బాల్. ఈరోజు నువ్వు నేను గ్రహించవలసి, మొదటి వారైనే కడపటి వారైనే. మీరు గమనించాలి, పాపుల్లాంటి మనల్ని నా సొత్తు అని చెప్పి గుర్తించే దేవుడు, మన ఎండిన లాంటి జీవితాలలో నీళ్లని ప్రవహింపజేయగలిగిన దేవుడు, మనలాంటి పాపుల్ని క్షమించి ఆయన ఆత్మ ద్వారా నింపి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడి కొరకు మనం పోరాడుతున్నామా? ఆ దేవుడి కొరకు మనం నిలబడుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నేను చెప్పే మాట కీర్తనల గ్రంథం 127వ కీర్తనని మీరు గమనిస్తే, ఏ ఇల్లు కొత్తదున్నా కదా ఏమంటాం, ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థము, అది దేవుడి కట్టని ఎడల. మరి జీవితం కూడా అంతే కదా. ఈ జీవితాన్ని దేవుడే కట్టాలి. మనం ఏదో ప్రయాసపడిపోయి ఏదో చేసేస్తా ఉంటే మనము కట్టలేము. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనం ఈ ఇల్లు అనగా ఈ శరీరాన్ని, ఈ జీవితాన్ని కట్టుకునే విధంగా మనం జీవించాలి. ఆ విధంగా మనం జీవిస్తున్నాం. నేను చెప్పే మాటను మీరు గమనిస్తే, ఏదైతే వాడాలో వాటిని పూజించేస్తున్నామో, ఏదైతే పూజించాలో వాటిని వాడుకునే విధంగా. నేను చాలామంది జీవితాల్లో గమనిస్తే డబ్బును పూజించేవారు ఉన్నారు, పేపర్లను పూజించేవారు ఉన్నారు, వస్తువులను పూజించేవారు ఉన్నారు, సృష్టిని పూజించేవారు ఉన్నారు. కానీ మన జీవితాల్లో ఇవన్నీ సృష్టించిన దేవుణ్ణి పూజించే వారంగా ఉన్నామా? నేను చాలామంది జీవితాల్లో గమనిస్తాను, డబ్బు పడిందనుకోండి మొక్కుతుంటారు, పేపర్ కాళ్ళకి తగిలిందంటే మొక్కుతుంటారు కదా. పేపర్ మనిషి తయారు చేసిందే, డబ్బు మనిషి తయారు చేసిందే, అన్నీ మనిషి తయారు చేసిందే. ఇవన్నీ తయారు చేసిన వాటిని పూజించే విధంగా, వాటికి ఒక పేర్లు పెట్టే విధంగా, పూజించే విధంగా మనం జీవిస్తుంటాం. కానీ సృష్టించిన దేవుణ్ణి మనం పూజిస్తున్నామా? సృష్టించే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. గౌరవం ఇవ్వడం వేరే. నేను చెప్పే మాట మళ్ళీ మీరు తిట్టుకోకూడదు. గౌరవం ఇవ్వడం వేరే. డబ్బులకి గౌరవం ఇవ్వాలి, పేపర్కి గౌరవం, చదువుకునే వాటికి గౌరవం ఇవ్వాలి. కానీ పూజించే విధంగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు అనేది గమనించాలి. నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచించండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ అండ్ ఏ డిఫీటెడ్ క్రిస్టియన్. విజయవంతమైన క్రైస్తవుడు, ఓడిపోయి ఉన్న క్రైస్తవుడి మధ్య ఉన్న భేదం ఏంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడే. ఎప్పుడైతే మనం దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపులో మన జీవితాల ఆటంకాలు వచ్చినా, ఎండిపోయిన పరిస్థితులు వచ్చినా, మన జీవితాల్లో ఈ దాహం కలిగే పరిస్థితులు వచ్చినా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మన జీవితాల్లో విజయాలు కలుగుతాయి. అదే ఓడిపోయి ఉన్న క్రైస్తవుడి జీవితాల్లో మీరు గమనించండి, ఆయన బాప్తిజం తీసుకుంటాడు, ఆయన రక్షణ పొందుతాడు, ఆయన వేషధార జీవితంగా ఉండి ఒక మతపరమైన జీవితాన్ని జీవించడం, ఒక ఆచారపరమైన జీవితాన్ని జీవించడం, క్రైస్తవుడిగా జన్మించాను కాబట్టి బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, సంఘానికి వెళ్ళాలి అనే విధంగా జీవించే పరిస్థితుల్లో వ్యక్తులు జీవిస్తుంటారు. మన జీవితాల్లో మీరు ఆలోచించి ఇలాంటి వాటిలలో మనం జీవిస్తే దేవుడికి సాక్షులుగా ఉండి ఈ లోకంతో మనం పోరాడగలుగుతామా? మీరు ఆలోచించండి. ఈ లోకంలో మనం పోరాడలేము, ఆ విధంగా మనం జీవించలేము అనేది గమనించాలి. కాబట్టి మీరు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, వి నీడ్ టు ఫైట్ ఫర్ గాడ్. దేవుడి కొరకు మనం పోరాడాలి. మనుషులతో కాదు, అంధకార శక్తులతోని, మనుషులతో కాదు, మతపరమైన వాటిలతో, మనుషులతో కాదు, మన జీవితాల ఆచారాలతోని, మనుషులతోని కాదు, మనం అంధకార శక్తులతో మనం పోరాడే విధంగా జీవించాలి. ఎందుకనగా మొదటి వారైనే కడపటి వారై. మన జీవితాల్లో సాక్షులుగా బ్రతకడం వదిలేయండి, ఆత్మ ద్వారా నింపబడడం వదిలేయండి. మన జీవితాల్లోనే వీటన్నిటికీ లొంగిపోయి, పుట్టుక క్రైస్తవుడు కాబట్టి మతపరంగా జీవించాలి, ఆచారపరంగా జీవించాలి, లేకపోతే మన జీవితాల్లో లోకరితమైన జీవితాన్ని జీవించాలి, నిరాశ రాగానే నిరాశలోకి వెళ్ళిపోవాలి, డిప్రెషన్ రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి అనే విధంగా ఉంది. భయపడుకునే మాటకి మన జీవితాలు అర్థం ఉందా? డు నాట్ బి అఫ్రైడ్ అనే మాటకు మన జీవితాల్లో అర్థం ఉందా? ఒక్క మాట మీరు చెప్పండి. అర్థము లేకుండా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఈరోజు అంటున్న మాట, ఆయన ఆత్మ ద్వారా నిన్ను దీవించే దేవుడు, నీ జీవితాల్లో నీతో పాటు నీ సంతానాన్ని దీవించే దేవుడు, నిన్ను గుర్తిస్తున్న దేవుడు ఆయన ఆత్మ ద్వారా. ఆయన అంటున్న మాట, నేను మొదటి వాడిని, నేను కడపటి వాడిని, మీరే నా సాక్షులు, నా వంటి వాడు ఇంకెవ్వరు లేరు, ఎందుకనగా మీరే నా సాక్షులు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవుడి కొరకు మనం పోరాడదాం. మనుషులతో కాదు పోరాడవలసింది, ఈ ఇహలోక సంబంధమైన వాటితో మనం పోరాడదాం. అంధకార శక్తుల సమూహంతో మనం పోరాడితే ఆయన మహిమ పొందుకునే విధంగా మనందరినీ దేవుడు దీవించునుగాక. ఈరోజు ఈ వాక్యాన్ని వించిన వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో బాధలో ఉన్నావు, నువ్వు కన్నీరులో ఉన్నావు,
ప్రేమ ఎండిపోయింది, శాంతి సమాధానం ఎండిపోయింది. నీ జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావు. ఇహలోక సంబంధమైన వాటిలో నువ్వు ఎక్కువగా ఉన్నావే. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు దేవుణ్ణి వదలొచ్చేమో, దేవుడు నిన్ను వదిలే దేవుడు కాదు. ఆయన ఆత్మని నీలో కుమ్మరించి నీ ఎండిపోయిన జీవితాన్ని ఆయన నీళ్లతో నింపి వాటిని చిగురించే విధంగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉంటే నువ్వు పోరాడాలి. మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు ఉంటే నువ్వు పోరాడాలి. నీకు ఒంటరితనం ఉంటే నువ్వు పోరాడాలి. యూ నీడ్ టు ఫైట్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన అంటున్న మాట, నువ్వే నా సాక్షివి, నాలాంటి వాడు ఇంకా లేరు అని అంటే లోకం ఎలా తెలుసుకోవాలి? మన జీవితం ద్వారా తెలుసుకోవాలి. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా మనం తెలుసుకోవాలి. మీరు ఈ వీడియోని చూడండి. ఇక్కడ ఎలుకబంటి, ఇది మంచులో ఉన్న ప్రాంతంలో ఉన్న ఎలుకబంటి. తల్లి ఎక్కేస్తుంది కానీ బిడ్డ ఎక్కలేకపోతుంది. తల్లి పైకి వచ్చేస్తుంది కానీ బిడ్డ ఎక్కలేకపోతుంది. తల్లి ఎక్కేసి పైన నిలబడి బిడ్డను చూస్తుంది. ఆ బిడ్డ పోరాడుతుంది. ఆ బిడ్డ జారిపోయి కింద వరకు వచ్చేసిన పోరాడి, మీరు గమనించండి, పోరాడి తల్లి దగ్గరికి చేరుకుంది. మానవుని జీవితం, విశ్వాస జీవితం కూడా అంతే. పోరాటాలు వస్తాయి. ఆ పోరాటంలో మనం జారిపోయవచ్చు, వైఫల్యం చెందవచ్చు, నిరాశ కలగవచ్చు, ఏదైనా కలగవచ్చు ఈ వీడియోలో ఉన్నట్టు. కానీ మన జీవితాల్లో మనము పోరాడితే విజయము దేవుడు మనకు అందించే దేవుడు ఉన్నారు. అట్టి కార్యం నీ జీవితాల్లో జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే పాపులుగా ఉన్నవారు వారు ఎప్పుడైతే వారు రక్షణ పొంది పశ్చాత్తాపపడి దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధపడ్డారో, వారు నా ప్రజలని ఆయన ఆత్మ ద్వారా గుర్తించి వారినితో పాటు వారి కుటుంబాన్ని దీవించారు. ఆ విధంగా దేవుడు నిన్ను కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నిన్ను గుర్తించాలని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించేటట్టు చేసి నిన్ను ఆ విధంగా గుర్తించాలని, ఆ దేవుడు మొదటివారు కడపటివారు అన్న దేవుడు నీ జీవితంలో ఉండి నువ్వు ఈ లోకరితమైన వాటిని పోరాడి ఆయనకి మహిమ తెచ్చే విధంగా ఉండే విధంగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా నీ పోరాటాల్లో నీ తోడై ఉండే దేవుడు, నీ పోరాటాల్లో నువ్వు వైఫల్యం చెందకుండా విజయాన్ని కలిగించే దేవుడు ఈ వీడియోలో ఏ విధంగా తను అనుకున్న గమ్యాన్ని చేరిందో ఆ విధంగా నీ ప్రతి గమ్యంలో, నీ ప్రతి ప్రార్థనలో విజయం దేవుడు అందించునుగాక. ఆ కార్యం జరిగించే దేవుడు. నీ జీవితాల కార్యాలు జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన దేవ, మా జీవితాల్లో ఈరోజు మేమేమై ఉన్నాం అది మీ కృప, మీ కనికరం తండ్రి. మీ నడిపింపులో మేము జీవిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదమో అని తెలుసుకునే అవకాశాన్ని దయచేశారు. తెలుసుకున్న బిడ్డ ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.